హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని, అందరిలో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో కృష్ణాష్టమి పండుగ అయితే వచ్చేసింది. అందరి ఇంట్లో కూడా కృష్ణాష్టమి పూజ అయితే చేసుకుంటారు. సో స్వయంగా కృష్ణుడే మన ఇంట్లోకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నట్లుగా కృష్ణుడి పాదాలు కూడా గుమ్మం ముందు వేసుకుంటూ ఉంటారు. సో ఎక్కువగా కృష్ణుడి పాదాలు మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు ఉండేటట్టుగా వేసుకోవాలండి. ఇంటి ముందు కొద్దిగానే ప్లేస్ ఉందనుకోండి, ఒకవేళ మెట్లుంటే మెట్ల మీద నుంచి కూడా ఈ పాదాలు వేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా ఇంటి లోపల కూడా వేసుకోవచ్చు అండి. ఒకవేళ పల్లెటూరులో వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి వీధి గేటు దగ్గర నుంచి కూడా వేసుకుంటూ వస్తే చాలా అందంగా ఉంటాయన్నమాట. ఇక్కడైతే నేను కృష్ణుడి పాదాలు వేసుకోవటం కోసం ముగ్గురాళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ ముగ్గురాళ్ళు నేనే ఓన్గా తయారు చేశాను అనమాట. సంవత్సరం అవుతుంది. సో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. బాగా ఎండాలన్నమాట. సో కొద్దిగా ఇరిగాయి కూడా. సో ఎందుకంటే మంచివన్నీ ఆల్రెడీ వాడేశాను. సో ఇరిగినా కూడా వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ముగ్గు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూసారు కదా, ఇప్పుడైతే నేను కుడి చేత్తో ఇలా పిరికిలు బిగించి ఈ ముగ్గు పిండిలో కొద్దిగా అద్దేసి ఈ విధంగా ముద్ర పడేటట్టుగా వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనకి ఇలా ఎన్ని కావాలో అన్ని పాదాలు వేసుకోవచ్చు అండి. సో మీకు ఇలా వేయాలి అని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేనే వీడియో తీసుకుంటూ వేస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు కదులుతున్నట్టుగా ఉందండి. సో ఇక్కడ ఎక్కడైతే పాదముద్రలు వేసానో అక్కడ కొంచెం గ్యాప్ ఏమన్నా వచ్చినా కూడా ఇలా పిండితో కవర్ చేసేసుకొని చిక్కగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే వేళ్ళు ఉంటాయి కదండి, పెద్ద బొటన వేలు, మన చేత్తో పెద్ద బొటన వేలు వేసేసుకొని చిన్న ఏళ్ళు ఉంటాయి కదా, అది చిటికిన వేలుతో ఇలా వేసేసుకున్నట్లయితే సేమ్ చిన్ని పాదాలకి ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. చాలా చూడటానికి నీట్గా ఉంటాయండి. సో ఈ విధంగా మనకి ఎన్ని పాదముద్రలు కావాలో అన్నీ వేసేసుకోవచ్చండి. కుడి చేత్తో నేను ఒకేసారి వేసేసుకున్నానండి. ఒక 5 పాదముద్రలు అయితే వేసేసుకున్నాను. చూసారు కదా. నెక్స్ట్ ఇటువైపు అయితే ఎడం చేత్తో ఇలా పాదముద్రలు వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం కుడి చేత్తో వేసుకున్న పాదముద్రలకి మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఇలా వేసుకుంటూ రావాలన్నమాట. ఇటువైపు కూడా ఒక 5 ముద్రలు అయితే వేశాను. ఎక్కడైతే ఇక్కడ పాదముద్రలు కొంచెం పిండి మిస్ అయినట్లుగా ఉంది కదండి ముగ్గు, సో ఆ గ్యాప్ని ఇలా అయితే కవర్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఇలా బొటన వేలుతో ఫింగర్స్ పెట్టేసి చిటికిన వేలుతో చిన్న ఫింగర్స్ పెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం కుడి చేతి వైపు ఎడం చేతి వైపు పాదముద్రలు అయితే వేసుకోవాలి. చిన్ని పాదముద్రలు చూడటానికి చాలా అందంగా ఉంటాయండి. స్వయంగా ఆ కృష్ణుడే కృష్ణాష్టమి రోజు మన ఇంటికి వచ్చినట్లుగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా వేస్తే కంపల్సరిగా కృష్ణుడు వస్తాడనమాట. మన నమ్మకంపై ఆధారపడి ఉంటుందండి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, మీ ఇంట్లో ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల పాదాలు కూడా ఈ ముగ్గు పిండిలో ముంచేసి వేసేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ముగ్గురాళ్ళు మీ ఇంట్లో లేకపోయినట్లయితే నాము ఉంటుంది కదా, నాముతో కూడా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా లేకపోయినట్లయితే 2 గంటల పాటు కొద్దిగా రైస్ తీసుకొని నానబెట్టేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి. ఈ విధంగా అయితే వస్తుంది పిండి. సో దాంతో కూడా ఇలా ముద్రలు వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే కృష్ణాష్టమి రోజు మీ ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా కృష్ణుని పాదాలు వేసి చూడండి. కంపల్సరిగా కృష్ణుడైతే మీ ఇంట్లోకి వస్తాడండి. ఏదైనా మన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. చూసారు కదా, మొత్తం 5, 10 ముద్రలు వేశాను. ఇప్పుడైతే ఈ చిన్ని పాదాల మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ ఇలా వేసుకుంటూ మొత్తం అలంకరణ చేసుకోవాలండి. మన ఇష్టం అండి, మనం ఎంతైనా అలంకరణ చేసుకోవచ్చు. ఎక్కువగా చామంతి గులాబీ పూలు ఇలా ఉన్నాయి అనుకోండి, వాటితో కూడా మనము ఇలా పాదముద్రలను ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అండి. అంటే ముగ్గుతో ఇలా పాదముద్రలు వేసేసి చుట్టూరు కూడా పూలతో డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను అదే విధంగా కృష్ణాష్టమి పండుగ రోజు చేశానండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇలా అంతా పసుపు కుంకుమ వేసిన తర్వాత అక్కడ
పువ్వులు అయితే ఇలా పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే నా దగ్గర గన్నేరు పూలు ఉన్నాయి కాబట్టి ఇలా డెకరేషన్ అయితే చేశానండి. చూడటానికి చాలా చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట. చూశారు కదా. సో ఈ విధంగా మీ ఇంట్లో కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడి పాదాలు వేయటం కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకోకుండా చాలా సింపుల్గా ఇలా అయితే వేసి చూడండి. స్వయంగా కృష్ణుడే మీ ఇంట్లోకి వస్తాడనమాట. కంపల్సరీ ఆ రోజు కృష్ణుడు అంటే కృష్ణుడే రావాలని లేదండి. ఎవరో ఒకరు కృష్ణుడి రూపంలో మన ఇంటికి మన బంధువులే కావచ్చు, పక్కింటోళ్ళే కావచ్చు, ఎదురింటోళ్ళే కావచ్చు, ఎవరో ఒకరి రూపంలో కంపల్సరిగా మన ఇంటికి వస్తూ ఉంటారనమాట. సో ఎవరు వచ్చినా సరే మనం ఆహ్వానం పలుకుతున్నట్లుగా కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడి పాదాలు వేసుకొని చూస్తూ ఆనందపడవచ్చండి. సో చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.